रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। దాదాపుగా ఈ 99 రోజుల ముగింపుకు 2.5 సంవత్సరాలు పూర్తి కాబట్టి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గం మా సీనియర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 సంవత్సరాల గత ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలన్నింటినీ క్షుణ్ణంగా స్టడీ చేసి ఎన్నో ఉపసంఘాలను వేసి దీర్ఘకాలికమైన చర్చలు చేసి ఒక రోడ్ మ్యాప్ని విజన్ 2047 రూపంలో మా మంత్రివర్గము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రోడ్ మ్యాప్ మనకి ఇచ్చింది. 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి కార్పొరేషన్తో సహా. ఈ క్లీన్లీనెస్ అనేది హెల్త్ సంబంధించిన అంశము, డెవలప్మెంట్ సంబంధించిన అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశం. లాస్ట్ 2 years మనము ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన నిర్వహిస్తూ ప్రజాపాలన అందిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ఈ 2 years ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ 2 years మనం ఏమేం చేయగలిగినాం, ఇంకా ఏమేం చేయాలనే దాని మీద రివ్యూ చేసుకోవడానికి ఈరోజు ఈ 99 యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్ లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఇప్పటిదాకా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడి ఒక రోడ్స్ ఒకటి కవర్ కావాలనుకుంది. ముఖ్యంగా ఈ మన ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ 99 డేస్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే వెళ్తున్నామో దాంట్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించి దానికి సంబంధించిన ఈ శానిటేషన్ తో పాటు ఈ గ్రామాలకు సంబంధించిన ఆ శానిటేషన్ మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని, దాంతో పాటు ఈ మన హెల్త్ మినిస్టర్ గారు అన్ననే ఉన్నాడు కాబట్టి నా ప్రత్యేక రిక్వెస్ట్ అన్న దీని ఒక్కసారి మీరు స్పెషల్ మా జిల్లా 5 మంది కలెక్టర్లతో 5 మంది డిఎంహెచ్ఓ మీటింగ్ అయిన తర్వాత మీరు కూర్చొని స్పెషల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న యాక్సిడెంట్ అయితే అది అవసరం ఉన్నట్లుంది, దాని మీద మీరు స్పెషల్ గా వాళ్ళకు డిఎంహెచ్ఓ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని. దాంతో పాటు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఈ యూరియాకి సంబంధించిన ఇంకా రైతులకు ఈ ఆన్లైన్ కి సంబంధించిన కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అది ఇంకా మరి ఏఓల ద్వారా అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకున్నారని. దాంతో పాటు ఈ ఇందిరా మహిళలకు సంబంధించి మన ప్రభుత్వం మొన్ననే ఒక జీవో ఇచ్చింది బేస్మెంట్లకు సంబంధించి. దాని మీద ఇంకా ప్రజలకు క్లారిటీ లేదు. మనం ఇప్పుడు గ్రామ సభలు క్లారిటీ తీసుకున్నారా హెల్త్కి సంబంధించింది కానీ ఆ బేస్మెంట్ కి సంబంధించింది కానీ స్పెషల్ గా మనం ఆ బేస్మెంట్లకు సంబంధించింది క్లారిటీతో మనం ప్రజలకు పోవాల్సి ఉంటుంది. ఈ మండలంలో ఒక టైమింగ్ ఉంటుంది. సో దాని మీద స్పెషల్ కలెక్టర్ గారు వాళ్ళు మీటింగ్ పెట్టేసి ఆ డిఫరెన్స్ రావడం వల్ల పక్కనే ఉంటుంది ఆ బార్డర్ విలేజ్, ఆ బార్డర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విలేజ్. అక్కడ మీరందరూ ఆ ప్రాబ్లం రాకుండా అవి కూడా చూసుకోమని. దాంతో పాటు ఈ ఆర్టీ అధికారులు నేను గమనించింది అక్కడ కొలాచ్ అయిపోయింది. అందువరకు దాని మీద కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇందిరా మహిళల్లో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇందిరా మహిళల్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ అని ఏంటో అని మనకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. వాళ్ళ చిన్న చిన్న ప్రోగ్రామ్ కార్యక్రమాలు ఇష్యూస్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 క్రీడా శాఖలో గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కప్ ద్వారా దాదాపు 5 లక్షలు అంటే ఫస్ట్ ఫేజ్ పెట్టినప్పుడు 3,64,000 మంది విద్యార్థులు సీఎం కప్ ద్వారా అన్ని గ్రామాలను తీసుకొని పార్టిసిపేట్ చేయడం. మన ఎడిషన్ 2 రీసెంట్గా కంప్లీట్ అయ్యేలో ఇప్పుడు మనకు 11,000 గ్రామ పంచాయతీలు మాత్రమే క్రీడా ప్రాంగణాలు. అందులో మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మటుకు 1/2 ఎకర్ 1 ఎకర్ లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి నల్లమల ఫారెస్ట్ అంతా మా దాంట్లో ఉంది. మిగతా ఆ గ్రామ సభలో సమర్పించుకోవడం జరిగింది. అదే మాదిరి రెండోసారి కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం మనకి ఇండ్లు ఇస్తున్నా, రేషన్ కార్డులు ఇస్తున్నా, లేకపోతే ఇంకేదన్నా వ్యక్తిగత అవసరాలు ఏమన్నా వాళ్ళు తీర్చు అధికారులందరూ కూడా. ఎందుకంటే ఈ రోజుతో మొదలై మనకు జూన్ 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. 99 రోజుల కార్యక్రమం ఇది. నేను దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మనం గ్రామ సభ 2వ ఏప్రిల్ నాడు ఉంది.
ఆ రోజు గ్రామాల్లో ప్రజలు కూడా అవసరాలు తీర్చుకోవడానికి దరఖాస్తు ఇస్తారు. ఏ అధికారులు కూడా నో అనుకుంటే దరఖాస్తు తీసుకోండి, వాటన్నిటిని కూడా మీరు క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పించండి అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మండల స్థాయిలో 16 ఏప్రిల్ ఉంది, నియోజకవర్గ స్థాయి 2 మే నెలలో